హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి కుమార్ భార్గవి బ్లాగ్స్. ఈరోజు అయితే నా గార్డెనింగ్లో ఏమేం ప్లాంట్స్ ఉన్నాయనేసి మీకు అయితే షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే ప్లాంట్స్ పెంచుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, నేను ఒక్కొక్క ప్లాంట్ ఎట్లా పెంచుకున్నా, ఒక్కొక్క దాని స్టోరీ, బిహైండ్ ద స్టోరీ ఎట్లా అనేసి నేను చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ నేనే పెంచుకుంటున్నాను అనమాట. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇట్లాంటి మంచి మంచి వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను నేను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి నా ఫేవరెట్ మనీ ప్లాంట్ అనమాట. ఇదైతే నాకు చాలా ఫేవరెట్, ఎందుకంటే దీన్ని ప్లాంటింగ్ చేయడం చాలా ఈజీ. అసలు ఎంత ఈజీ అంటే అంత ఈజీ, నాకు ఈజీగా పెరుగుతుంది అనిపిస్తుంది. అందుకే నాకు ఇది ఫేవరెట్, ది మోస్ట్ ఫేవరెట్ అంటే మనీ ప్లాంట్ అనమాట. సో దీనికి స్టోరీ కూడా ఉంది, తెలుసు కదా, మనీ ప్లాంట్ ఉంటే ఇంట్లో మస్తు పైసలు ఉంటాయని. అదైతే నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఇట్లా మనీ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టం, పెంచుకోవడం కూడా చాలా ఇష్టం. సో ఇదైతే ఇట్లా మంచిగా తీగా వస్తుంది. నేను ఇంకా డోర్కి కంటిన్యూ చేద్దామని చూస్తున్నారు కదా ఎంత మంచిగా తీగా వచ్చేసిందో. ఇప్పుడు నేను పెంచుకుంటున్న చెట్లలో అయితే మొత్తం నేను పెంచుకుంటున్న గార్డెనింగ్లో అయితే దిస్ ఈజ్ ద హైయెస్ట్ ప్లాంట్. చాలా లాంగ్ ఉంటుంది ప్లాంట్ అయితే. మా ఎంట్రన్స్ డోర్కే అందం అనమాట ఈ చెట్టు వల్లనైతే. సో దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, ఇది మా ఆయన వాళ్ళ మమ్మీ ఆల్మోస్ట్ 8 years బ్యాక్, అంటే 2014-13లో ఒక చిన్నది, ఇంత చిన్న ప్లాంట్ తెచ్చి పెడితే ఇంత అయ్యింది. ఇంకా చాలా ఉన్నాయి. నేను దీనికి ఆకులన్నీ ఇట్లా కొంచెం చెడిపోతున్నాయి అనేసి ఆకులన్నీ తీసేసిన, కొంచెం స్లిమ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మంచిగా ఉండే. సో ఇదైతే ఇప్పటి ప్లాంట్ కాదు, ఆల్మోస్ట్ 8 years ప్లాంట్ ఇది. అప్పటి నుంచి ఇంకా ఇట్లానే మంచిగా ఫ్రెష్గా ఉంది. ఇది కూడా ఉండకపోతుండే టబ్, నేను వేరే చేంజ్ చేసిన. మీరు మా ఓన్ హౌస్ దగ్గర చూస్తే అది బ్లాక్ టబ్ ఉంటుంది, ఇదైతే కొత్త అనమాట. సో దీని స్టోరీ అయితే ఇది, దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ అయితే ఇది. చాలా ఇష్టం నాకు, ఇది చాలా ఫేవరెట్ అంటే ఫేవరెట్. సో డోర్ దగ్గర అయితే, ఎంట్రన్స్ దగ్గర రైట్ సైడ్ మనీ ప్లాంట్ ఉంటుంది. ఇంకా డోర్ ముందలైతే ఇవన్నీ ప్లాంట్స్ ఉంటాయి. వీటి గురించి అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇది వచ్చేసి మీకు ఆల్మోస్ట్ నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది. నేను నా హెయిర్కి ఈ ఆకులది హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని మంచిగా హెయిర్కి అయితే పట్టిస్తాను నేను. బ్లాక్గా, థిక్గా, షైనింగ్గా, లాంగ్ అయితే ఉంటుంది. హెయిర్ గ్రోత్ వస్తుంది, హెయిర్ గ్రోత్ అనమాట, గుంటగెరడాకు. సో నేనైతే ఈ ప్లాంట్ నాకు అక్కడ చెత్తలో దొరికితే తీసుకొచ్చి చిన్న టబ్లో పెట్టుకున్నా. ఫస్ట్ పెద్ద టబ్లో ఉండే, బట్ అది ఎండిపోయింది మొన్న సమ్మర్లో. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అయితే తెచ్చి ఇట్లా హార్వెస్ట్ చేసుకున్నా. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. సో దీన్ని ఇంకా మంచిగా కాపాడుకోవాలి. మంచి ఇట్లా మొగ్గలు వచ్చి, మీకు ఒకటి తెలుసా, ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి ఎండిపోయినాక ఈ సీడ్స్ వేస్తే మళ్ళీ మనకి ప్లాంట్ అనేది వస్తుంది. ఇందులో మళ్ళీ ఇంకొకటి మనీ ప్లాంట్. మీరు కూడా ఎక్కడైనా ఈ ప్లాంట్ దొరికితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. చాలా అంటే చాలా మంచిది హెయిర్కి. గుంటగెరడాకు అని అంటారు. ఇప్పుడు మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంగ్లీష్లో ఇంకోదేదో నేమ్ ఉంటుంది, అంత ఐడియా లేదు, బట్ సూపర్గా వర్క్ అవుతుంది. హెయిర్ మంచి రీగ్రోత్ అవుతుంది. ఇది వచ్చేసి మళ్ళీ మనీ ప్లాంటే. ఇది స్టార్ వైర్ అనమాట. నేను ఈ స్టార్ వైర్ని
ఇట్లా మంచిగా యూ షేప్ లాగా చేసేసుకొని దానికి ఇట్లా మొత్తం ఫ్లిప్ చేసేసిన మనీ ప్లాంట్ని. సో ఇది ఒక స్టైలిష్గా ఉంటుంది అనేసి ఈ రాళ్ళు అనేటివి మా డాడీ తీసుకొచ్చినప్పుడు, డాడీ ఉష్కలో ఉంటే తీసుకురా అనేసి ఇవి తెచ్చి ఆల్మోస్ట్ 4-5 years అవుతుంది. అయినా నేను మంచిగా దాపెట్టుకున్నాను, ఎందుకంటే మా డాడీ తెచ్చిండు కాబట్టి. సో ఈ రాళ్ళని ఇట్లా మంచిగా షోకేజ్ లాగా అయితే పెట్టేసిన. సో ఈ ప్లాంట్ ఇది కూడా నాకు మస్తు ఇష్టం, ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ మంచిగా వస్తుంది. ఇంకోటి ఇక్కడ తమలపాకు చెట్టు ఎందుకో ఎండిపోతుంది, తమలపాకు చెట్టు కూడా ఇందులోనే పెట్టేసిన. మంచిగా వచ్చింది కొన్ని రోజుల ముందు, ఇప్పుడైతే ఎండిపోతుంది ఎందుకో తెలియదు మరి. దీని పక్కన అయితే కరపాకు చెట్టు ఉంటుంది, ఇందులో ఈ టబ్లో కరపాకు చెట్టు ఉంది, ఇంకో దాంట్లో కూడా ఉంది, చూపిస్తాను. సో పైన టాప్లో అయితే ఇది నా ఫేవరెట్, ఆల్మోస్ట్ ఇది నా ఫేవరెట్. ఈ ప్లేస్ దగ్గర ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సూపర్గా వస్తాయి. నేను రీల్స్ తీసేది. నెక్స్ట్ వచ్చేసి పెద్ద టబ్లో అయితే కనకాంబరం చెట్టు ఉంది. ఇప్పుడు ఫ్లవర్స్ రావట్లేదు ఎందుకో తెలీదు. మనం ఇవే ఎండిపోయినవి ఉంటాయి కదా కనకాంబరం సీడ్స్, ఇవి మళ్ళీ వేసినాం అనుకో మనకు కనకాంబరం చెట్టు వస్తుంది మళ్ళీ. సో ఇది కూడా ఆల్మోస్ట్ నా ఫేవరెట్. మంచిగా చాలా పూలు వస్తాయి, కనకాంబరం పూలు అయితే చాలా వస్తాయి. ఇదైతే ఆల్మోస్ట్ పెద్ద కలమంద, నా దగ్గర ఉన్న వాటిలో ఇది పెద్ద కలమంద. దీని లోపలికి వచ్చేస్తే ఇది అదేంది బీరకాయో దొండకాయ నాకు తెలీదు, మా ఆయన వేసిండు సీడ్స్. ఇందులో ఇంకొకటి కరివేపాకు చెట్టు. నెక్స్ట్ ఇది వచ్చేసి అది అల్లం చెట్టు, అల్లం పెట్టింది మమ్మీ, అల్లం వస్తుంది మొలక. సో దీంట్లో అయితే 4-5 ఉన్నాయి అందులో. ఈ ప్లాంట్ వచ్చేసి క్యాజువల్ షోకేజ్ చెట్టు లాగా, ఈ ప్లాంట్ కూడా బాగుంటుంది షోకేజ్ చెట్టు లాగా. సో అందులో చిన్న చిన్న కలమందాస్ ఉంటే పెట్టేసిన. దాని పక్కనే కరివేపాకు చెట్టు 3 ఉన్నాయి అనుకుంటా, అందులో మొత్తం కరివేపాకు ప్లాంట్. ఇంకా ఆ టబ్ మొత్తం వచ్చేసి నెక్స్ట్ దాని పక్కనే ద మోస్ట్ ఫేవరెట్ మై మనీ ప్లాంట్. ఎంత బాగా పెరుగుతుంది అంటే ఇది మనం దాన్ని ఎక్కువ కేర్ అయిపోయినా పర్వాలేదు, కేరింగ్ తీసుకోపోయినా పర్వాలేదు, మంచిగా పెరుగుతుంది. నాకు అందుకే చాలా ఇష్టం. సో మా ఇంట్లో ఇది ఒకటి మాప్ స్టిక్ విరిగిపోతే ఆ మాప్ స్టిక్ పెట్టేసి దానికి మొత్తం రౌండ్గా చుట్టేస్తే అదొక డిజైన్గా అయిపోయింది మనీ ప్లాంట్. ఇక్కడ నుంచి చూస్తే మనీ ప్లాంట్ మంచిగా కనిపిస్తుంది, ఆ రాడ్కి మంచిగా చుట్టేసిన కదా. సో నేను ప్లాంట్ పెట్టినప్పుడు ఆ కింద ఉంది కదా అదంతా లేకుండే, ఇంకా పైన కూడా ఆల్మోస్ట్ లేకుండే, మొత్తం పెరిగిపోయింది. ఇంకా పెద్దగా అయితే ఏం చేయాలో ఐడియా అయితే లేదు. ప్రజెంట్ అయితే ఈ ప్లాంట్ ఇట్లుంది మనీ ప్లాంట్. సో ఇది ఇంత పెరిగింది, ఆ రాడ్కి ఉన్నది కాకుండా ఇంకా ఎంత పెరిగింది, ప్లస్ ఇంకా కింద కూడా ఉంది ఎక్స్ట్రా. నెక్స్ట్ ఈ కల్లమంద కూడా ఓన్ హౌస్లో ఉన్నప్పుడు పెట్టినుండే, ఇంత పెద్దగా అయిపోయింది. యాక్చువల్గా తులసి చెట్టు పెట్టాలి అందులో, బట్ అది లేకుండా ఎండిపోయింది. ఇక దాని ప్లేస్లో కలమంద పెట్టేసినాం. నెక్స్ట్ వచ్చేసి ఇది రోజ్ ప్లాంట్, మొత్తం ఎండిపోతుంది, బట్ ఎన్ని ఫ్లవర్స్ వస్తాయంటే దీనికి చాలా ఫ్లవర్స్ వస్తాయి. రోజు రెడ్ వస్తుంది, పింక్ వస్తుంది, కలర్స్ది అనమాట. ఇది తెచ్చి ఆల్మోస్ట్ మేము రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ప్లాంట్స్ తెచ్చుకున్నాం చూడండి, అక్కడ అప్పటిది అనమాట ఈ ప్లాంట్. ఇంకా బాగుంది, అన్నీ చచ్చిపోయినాయి, ఇది ఒక్కటైతే ఉంది, బట్ చాలా పూలు ఇస్తుంది. గ్రీన్ కాదు, రెడ్, ఎల్లో, పింక్ బాగా వస్తాయి. ఇది వచ్చేసి మిరపకాయ చెట్టు, ఇది ఓనర్ ఆంటీ తెచ్చింది, పెట్టుకోండి అని ఇస్తే ఇంకా పెట్టేసినాము. దీంట్లో ఒకటి, దాంట్లో ఒకటి. అయితే ఇంకో కలమంద చెట్టు, ఇది ఒక్కటి పెడితే చాలా వచ్చినాయి దాని సరౌండింగ్స్లో. ఇక అవి తీసి మేము సపరేట్గా సెగ్రిగేట్ చేసినాం అనమాట. సో ఇందులో పెట్టినాము ఒక్కటి, చాలా వస్తే ఇక అందులో ఒకటి పెట్టినాం. నెక్స్ట్ ఇది వచ్చేసి సత్యనారాయణ చెట్టు, బాగుంటుంది అసలు ఇది. దాని పక్కన వచ్చేసి అది వచ్చేసి ఓమ చెట్టు, బాగుంటుంది.
ఇది కూడా దాని పక్కన కూడా ఓమ చెట్టు. ఇవతలు వచ్చేసి రడపాలాకు. కిడ్నీలో స్టోన్స్ ఉంటే పోతాయి అన్నమాట. ఇది దగ్గర నుంచి చూపిస్తా మీకు. అరే ఈ ఓమ చెట్టు, ఓమతో బజ్జీలు వేస్తే బాగుంటాయి కదా టేస్టీగా. ఇవి వచ్చేసి రడపాలాకు చెట్టు. ఈ కొన్ని నేను లాస్ట్ టైం వీడియోలో గ్రీన్ కలర్ జ్యూస్ తాగిన చూసారా, ఇదే అనమాట. మొత్తం పెయింట్ పడింది పైన, బిల్డింగ్ పైన పెయింట్ వేస్తే మొత్తం చెట్ల మీద పడిపోయింది. ఇది కూడా మనీ ప్లాంట్. వర్షిత్ ఇది చూడు, ఇన్స్పెక్షన్ చేసినావా రా, చెక్ చేసినావా వచ్చి? వర్షిత్ వర్షిత్ వర్షిత్. సో మా మమ్మీ వ్లాగ్ ఎట్లా తీస్తుంది అని ఇన్స్పెక్షన్ చేస్తుండు వర్షిత్ గారు వచ్చి. సో ఇది మనీ ప్లాంట్. ఇది కూడా నా ఫేవరెట్. టబ్ ఎక్స్ట్రా ఉంటే అందులో పెట్టేసాం అనమాట. ఇవి వచ్చేసి మిరప చెట్టు. మిరపకాయలు ఎన్ని కాసాయో చూసారా. ఇట్లా మంచిగా వెజిటేబుల్స్ ప్లాంట్స్ పెట్టుకుంటే కూరగాయలు కొనాల్సిన అవసరమే లేదు. మంచిగా ఇంట్లోనే అన్ని పండించుకోవచ్చు. ఇది వచ్చేసి మిరప చెట్టు. చూస్తున్నారు కదా ఎంత మంచిగా మిరపకాయలు వచ్చినాయి. ఒక చెట్టాకు వస్తాయి అనమాట, ఇవన్నీ తెంపుతాయి. సో ఇది వచ్చేసి మిరప చెట్టు. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇది ఒక్కటి సింగిల్గా పెడితే వచ్చింది. అసలు ఇవి బ్రతుకుతాయా బ్రతికే అనుకున్నా. ఇది ఒకటి సింగిల్గా వచ్చింది, పాడైపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి సబ్జా చెట్టు అనమాట. స్మెల్ సూపర్గా వస్తుంది. వాటర్లో కలుపుకొని తాగుతారు కూడా, అదనమాట చెట్టు. ఇది ఒక ఆకు తెంపి మనం స్మెల్ చూస్తే కిరాకు ఉంటుంది. సబ్జా ఇత్తులు అంటారు చూడండి అవి. ఇది కూడా నా ఫేవరెట్. స్మెల్ సూపర్గా వస్తుంది. ఈ ప్లాంట్ దగ్గరికి రాగానే స్మెల్ కిరాకు వస్తుంది. టమాటా చెట్టు. ఇది నార్మల్గా ర్యాండమ్గా టమాటా కడిగిన నీళ్ళు వేస్తే ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఇదైతే పెద్ద జామకాయ చెట్టు. జామకాయలు కూడా వస్తున్నాయి చూడండి. లుక్ ఎట్ దట్ క్యూట్ జామకాయలు. గోవా ట్రీ. ఇక్కడ వచ్చేసి ఇంకో కల్లమంద చెట్టు అండ్ ఇది బీరకాయ చెట్టు. సో ఇది తీగగా వస్తుంది మంచిగా. దీనికి వైర్ కట్టేసిన అనమాట, తీగ వచ్చేస్తుంది దీనికి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, గ్రీన్ గ్రీన్ గ్రీన్. సో దిస్ ఈజ్ మై గార్డెనింగ్ వ్లాగ్. ఎప్పటి నుంచో గార్డెనింగ్ వీడియో తీయాలనుకున్నా. సో ఫైనల్లీ వీడియో అయితే తీసేసిన. సో ఎట్లున్నాయి నా ప్లాన్స్ అనేటివి కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. అండ్ మీకు ఒక క్వశ్చన్, నేను మొత్తం ఎన్ని ప్లాంట్స్ చూపించినానో కౌంట్ చేసి నాకు చెప్పండి. అంటే డబల్ ఉన్నవి ఏం చెప్పకండి, అది సింగిల్గానే కౌంట్ చేసుకోండి. లైక్ కలమంద కానీ, కరివేపాకు కానీ, మనీ ప్లాంట్ కానీ మొత్తం ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. హౌ ఈజ్ మై గార్డెనింగ్ వ్లాగ్. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్దరిపోతుంది. స్ట్రైట్గా ఇరికిందా అట్లనేరా, ఆగు. మా హస్బెండ్కి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇట్లా ప్లాంట్స్ పెంచుకోవడం. ఒకవేళ మాకు ఇంకా మంచిగా ప్లేస్ కుదిరితే మాత్రం ఇంకా మంచిగా క్రియేట్ చేసుకుంటాం, ప్లాంట్స్ ఇంకా పెడతాము. ఎక్కువ వెజిటేబుల్స్ పెడదామని అనుకుంటున్నాం ఈసారి అయితే. ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్ ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయి. బాయ్ బాయ్. ఇక్కడ నుంచి ఓవరాల్గా వ్యూ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగుంటుంది ఫొటోస్కి. కానీ ఫోటోకి పోజి, స్మైల్, చేతులు మంచిగా పెట్టుకో. అట్లా ఎవరు పెట్టుకుర్రా? అట్లా ఆడలు పెట్టుకుంటారా? నువ్వు కాదు. నవ్వు, స్మైల్ స్మైల్ స్మైల్. ఫోటో తీస్తున్నా, స్మైల్. అంత సీరియసా? ఎవరిని నేర్చుకున్నారా సీరియస్గా ఉండడం? ఇటు స్మైల్ స్మైల్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ ఫ్లైంగ్ కిసి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఓకే. So this is my gardening vlog. If you like this video, please like, share and subscribe to my channel, and thank you for watching. Bye bye.